హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఫేక్ డాక్టర్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకొని మీ న్యూట్రిషన్ అని చెప్పుకొని చాలామందిని మోసం చేసి వాళ్ళ దగ్గర లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నారు. రీసెంట్గా ఈ విషయం పైన సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతుంది. ఒక సగటు తెలుగువాడిగా మన అన్నయ్య అభిప్రాయం తెలుసుకుందాం ఈ ఫేక్ డాక్టర్స్ పైన. మీ పేరన్నా? నా పేరు పెండాల శ్రీనివాస్ అండి. అన్న, ఈ ఫేక్ డాక్టర్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. మీ ఏంటి అసలు వీళ్ళని అరికట్టాలి? ఈరోజు విద్య వైద్యం అనేది పెద్ద వ్యాపారం అయిందండి దేశంలో. ఎక్కడా లేని ఇన్కము ఒక విద్య వైద్యంలోనే దోపిడీ జరుగుతుంది. కొంతమంది దాన్ని మంచిగా వాడితే కొంతమంది దాన్ని చెడుగా వాడుకుంటున్నారు. అంటే వాళ్ళ చేతికి డబ్బులు వస్తే చాలు, జనం ఎడిపోతే ఏంది మాకేంది అన్న రేంజ్లో ఉన్నారు ఈరోజు హాస్పిటల్లో వాళ్ళు. కొన్ని చూస్తున్నాం. ఒక పేషెంట్కి ఏదన్నా సీరియస్ అయ్యి హాస్పిటల్ చేరిస్తే వెంటనే చికిత్స చేయటంలా ముందు ఒక 1,00,000 2 లక్షలు కట్టండి అడ్వాన్స్ అంటున్నారు. డబ్బు ఉన్నోడు కడతాడు, డబ్బులు ఉన్నోడు ఆడి నుంచి కడతాడు. అదిగాక మనిషి చనిపోయినా కూడా మనిషి చనిపోయిన విషయం బయట వాళ్ళకి చెప్పకుండా వెంటిలేటర్ అని పెట్టి ఎప్పుడో అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాగా ఉంటే సరే జరగట్లేదు, కానీ ఈ పేమెంట్ కట్టేది ఏదన్నా ఉంటే పార్టీ దొరికితే వాళ్ళని పిండి వాళ్ళు అప్పుల పాలయ్యేటట్టు చేస్తున్నారు ఈ డాక్టర్లు కొంతమంది. చూస్తుంది చాలా రీసెంట్గా కూడా చూసా. ఫైనల్గా ఇంకా వీళ్ళు అయ్యా మేము కట్టలేవయ్యా, మా దగ్గర అంతా అయిపోయింది అయ్యా, మా ఏమి లేవయ్యా అని అనుకున్నప్పుడు ఓహో వీళ్ళ దగ్గర అంతా అయిపోయింది అని అప్పుడు ఫైనల్గా ఓకేనమ్మా అంతా అయిపోయింది కదా, మనిషి చనిపోయాడు, ఈ బ్యాలెన్స్ 2-3 లక్షలు కట్టేసి శవాన్ని తీసుకొని అంటున్నారు. మరి అలా దయయింది ఈరోజు వైద్య రంగం. అంటే నేను అందరిని అంటలేదు, కొంతమంది. ఈ ఫేక్ డాక్టర్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఒకరు కాదు చాలామంది ఉన్నారు దేశంలో. చాలా హాస్పిటల్లో అలాగే విడిగా కూడా వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు తెచ్చుకొని ఈ న్యూట్రిషన్స్ అనో లేకపోతే కొంతమంది ఆర్ఎంపీలనో లేకపోతే ఇంకోరే రకరకాలుగా ఉన్నారు ఈ సర్టిఫికేట్లు వాడుకొని, ఫేక్ సర్టిఫికేట్లు. ఈరోజు చాలా దగ్గర ఇస్తున్నారు, చదువుకోపోయినా కూడా ఫేక్ సర్టిఫికేట్లు. ఈ ఫేక్ డాక్టర్స్ అందరి మీద ఒకసారి ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తే కానీ లోపలేసి ఇంకా బయటకు వదలకూడదు, వీళ్ళు జీవిత ఖైదు చేయాలి. ఎందుకంటే వీళ్ళు బయటకు వస్తే వీళ్ళ వల్ల చాలామంది ప్రాణాలకు నష్టం. ఎందుకంటే వీడు తెలియదు, వాడికి చదువుకోవాలా, డాక్టర్ చదవాలా, వాడికి ఏం తెలియదు. ఆ ఫేక్ సర్టిఫికేట్ వాడు తెచ్చుకొని ఏదో ఒక పెడతాడు, ఇది కొనండి అది కొనండి అంటాడు. వాడు ఇచ్చిన మెడిసిన్ తీసుకొని జనాలు చాలామంది వస్తున్నారు, లేకపోతే మనసానం పడుతున్నారు, అనారోగ్య పాలవుతున్నారు. ఈ న్యూట్రిషన్స్ మ్యాక్సిమం నేను చాలాసార్లు చూస్తున్నా పార్కులు కాడ అక్కడెక్కడ ఒక విజిటింగ్ కార్డు ఇచ్చేది, సార్ మా ఆఫీస్కి రండి సార్, ఈ ప్రోడక్ట్ వాడండి సార్, మీరు 100 కిలోలు ఉన్నారు కదా 60 కిలోలకు వస్తారు, 40 కిలోలు తగ్గుతారు, ఈ న్యూట్రిషన్ వాడండి అని చాలామంది చెబుతూ ఉంటారు. అవి వాడి చాలామంది ఈ లావు దక్కటం ఏమో తెలియదు, కానీ గుండెపోట్లు వస్తున్నాయి చాలామందికి ఆ న్యూట్రిషన్స్ వాడి. అలాగే కొంతమంది అలా గుర్తుపట్టలేకుండా ఇదేదో ఐ సినిమాలో విక్రమంలాగా అంతకం మించి ఇలా బోతల బక్క చిక్కిపోయి అలాగైపోయారు. చాలామంది సెలబ్రిటీస్ని చూస్తున్నాం ఈరోజు, హీరోయిన్స్ కానీ హీరోలు కానీ ఈ న్యూట్రిషన్స్ ఈ వాడి వాళ్ళ అందం కూడా కోల్పోయి ఈరోజు బాధపడుతున్న రోజులు ఇవి. అందుకని నేను గవర్నమెంట్కి తెలియజేసేందుగా ఈ ఫేక్ డాక్టర్స్ అలాగే ఈ ఫేక్ వాళ్ళు చెప్పేవన్నీ ఎవరు ప్రజలు నమ్మొద్దు. గవర్నమెంట్ కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ప్రజలకి ఇలాంటి వారి బారిన పడకుండా రక్షించాలని కోరుతున్నాను.